హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో ఒక 5 to 6 మినిట్స్తో అయిపోయే ఒక సింపుల్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో అదేనండి హల్వా. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోవాలి. సో ఈ హల్వా కోసం ముందుగా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుని వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లైట్గా వేయించుకోవాలి. సో అలా వేగిపోయిన తర్వాత పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ. అందులో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని చక్కగా వేయించుకోవాలి. సో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు కూడా వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. మరీ ఎక్కువ మరగవసరం లేదండి, జస్ట్ కొంచెం మరిగితే సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది మరగడం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే అందులోకి వేసుకోవాలి. సో ఇక్కడ ఇంకో విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, రవ్వ వేసుకున్నప్పుడు కంపల్సరీ మనం కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, లేదంటే మనకి గడ్డలు కట్టేస్తాయి అన్నమాట. సో ఉండలు చుట్టేసుకుంటే మరీ ఎక్కువ ఉండలు చుట్టేసుకుంటే అయితే బాగోదండి. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రవ్వ వేసినప్పుడు కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ కలుపుతూనే ఉండాలండి, కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. సో స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చూసారు కదండి, కొంచెం వాటర్ అయితే మొత్తం పోయినాయి కదా. ఇప్పుడు అందులోకి నేనైతే ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాను అనమాట. సో నేనైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. సో వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో లేదు అనుకుంటే మనకి కుంకుమ పువ్వు ఉన్న కుంకుమ పువ్వుని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ దాకా అయితే నెయ్యిని కూడా యాడ్ చేశాను. సో నెయ్యి అయితే కంపల్సరీ అండి. మనం కలర్ వేసుకున్న తర్వాత నెయ్యి 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, అలా ఉండల్లా చుట్టేస్తుంది. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. సో మనం పంచదార వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ ఇంకొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇంకా మొత్తం కూడా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి మొత్తం కూడా స్టవ్కి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అనమాట హల్వా. అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇంకా ప్యాన్కి అయితే హల్వా అయితే అలా సపరేట్ అయిపోతుంది. ఇంకా అలా సపరేట్ అయిపోయిన టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ రవ్వ పంచుతారు అంటే మనం ఇలా అప్పటికప్పుడు ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు తయారు చేసి అయితే పెట్టచ్చు. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఈ హల్వాని అయితే నేను ఒక బౌల్లో తీసుకొని ఒక కప్లోకి తీసుకొని అలా కేక్స్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట. సో నార్మల్గానే తినొచ్చు, నేనైతే అలా బాగుంటుంది కదా అని అయితే ఒక కప్లోకి తీసుకుని అయితే అలా కేక్లా అయితే రెడీ చేశాను అనమాట. భలే ఉంది కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీరు ఒక లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.